కాకినాడ జిల్లా జగ్గంపేటలో అమరావతి రాజధాని బిల్లు లోక్సభ రాజ్యసభల్లో ఆమోదం పొంది చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ జై అమరావతి అనే పేరును దీపాలతో వెలిగించి కార్యక్రమం చేపట్టారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ గతంలో 3 రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా జగ్గంపేట నియోజకవర్గంలోనే మొదటి నిరసన వ్యక్తమైందని గుర్తు చేశారు. ఒకే రాజధాని ఉండడం వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడానికి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని, అమరావతి రాజధాని తెలుగువారి కీర్తి ప్రతిష్టలకు తలమానికంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదైతే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో చట్టభద్రత కల్పించినందుకు మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గత ప్రభుత్వంలో గుర్తుండి ఉంటుంది, ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసి 3 రాజధానులని చెప్పిన వెంటనే కూడా జగ్గంపేటలో ఫస్ట్ నిరసన, ఈ రాష్ట్రంలోనే జగ్గంపేటలో రామవరంని ఫస్ట్ నిరసన తెలియజేసింది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు. అటువంటిది ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి అనే ఉద్దేశంతో పోరాడడం. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాన్ని అమలు చేసినందుకు మోడీ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒకే రాజధాని ఉండడం వల్ల ఇదే ప్లేసు చట్టబద్ధత కల్పించడం వల్ల రేపటి నుంచి ఎన్నో పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడిదారులు వెల్లువెత్తి అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మొన్నటి వరకు కూడా ఎవరు రావాలన్నా ఏం చేయాలన్నా సరే ఇది ఉంటుందా ఓడతాదా, 3 రాజధానులు ఏంటి, మేము ఎక్కడికి పరిగెట్టాలి, ఎక్కడ చూసుకోవాలని పక్క రాష్ట్రానికి పెట్టుబడులన్నీ పోయిన పరిస్థితి నుంచి మళ్ళీ రేపటి నుంచి ఇదే రాజధానిలో పెట్టుబడులు రావడం జరుగుతుంది. యువతకి ఉపాధి కల్పన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు బంగారు బాట వేసే విధంగా ఒక నిర్ణయాన్ని ఈరోజు మోడీ గారు తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఇక్కడ జ్యోతుల నవీన్ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.